ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 3/2/2026 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, ఉత్తరాయణము, శశిర ఋతువు, మాఘమాసము, బహుళపక్షము, విధియ రాత్రి 12:43 వరకు ఉండి తదుపరి తదియ ప్రారంభమవుతున్నది. మఖా నక్షత్రం రాత్రి 10:14 వరకు ఉండి తదుపరి పుబ్బా నక్షత్రం అనగా పూర్వ ఫల్గుని నక్షత్రం ప్రారంభమవుతోంది. అమృత గడియలు రాత్రి 7:54 నుంచి 9:27 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:07 నుంచి 9:52 వరకు, తిరిగి రాత్రి 11:14 నుంచి 12:05 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉంది. వర్జము కూడా 2 పర్యాయాలు ఉంటుంది. ఉదయం 10:32 నుంచి 12:06 వరకు, తిరిగి ఈ రోజు రాత్రి తెల్లవారుజామున 6:15 నుంచి సూర్యోదయం తర్వాత కూడా వర్జ్య వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. రాహుకాలం మధ్యాహ్నం 3:26 నుంచి 5:02 వరకు, సూర్యోదయం 6:51కి, సూర్యాస్తమయం 6:09. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వ్యాపారంలో అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెర్ల వారికి లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగం. ముఖ్యంగా కళాకారుల, క్రీడాకారులకి విదేశాలు మంచి పేరు ప్రతిష్టలు, రాజకీయ నాయకులకు అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, కుటుంబపరమైనటువంటి అభివృద్ధి, సోదర మైత్రి, ఆస్తి పంపకాల్లో అనుకూలత, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటిల వల్ల ధనయోగాన్ని పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలు కూడా అభివృద్ధి బాగా ఉంటుంది. వ్యాపార రంగంలో మంచి లాభాలు, విద్యార్థులకి అనుకూలవంతమైన విద్యా ప్రసన్నత, బెస్ట్ ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం కూడా ఉంది. ఆర్థిక ఆనందాది శుభయోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభాలు. విదేశాలు ఉన్న వారు కూడా మంచి వీసా సంబంధ సౌలభ్యం, గ్రీన్ కార్డ్ పిఆర్ లాంటిది పొందుకునేటువంటి అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఉన్నత స్థాయికి చేరుకోగలిగే అవకాశం ఉన్నటువంటి రోజు. ప్రతి విషయంలో మీకు ఆనందాది శుభయోగాలు ఉన్నాయి. వీరికి 2 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి విద్యా సంపూర్ణత, ధనయోగము, ఐశ్వర్యము, మాతృ సౌఖ్యము, పితృ సంబంధ వర్గీయుల నుంచి శుభవార్త వినడం, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకి లాభం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లోనూ లాభాలు పొందుకునే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యా లాభాలు, రాజకీయ రంగంలో మంచి అనుకూలవంతమైన శుభస్థితి, విదేశాల్లో ఉన్న వారికి నూతన ఉద్యోగ ప్రాప్తి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి లెవెల్ ధన ప్రాప్తి, వాహన సౌఖ్యం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెర్ల వారికి, రైతన్నలకి మంచి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభదాయకమైన ఆనందయోగం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి శుభయోగాలు పొందుకోబోతున్నారు అని చెప్పవచ్చు. వీరికి 7 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి సోదర మైత్రి, ప్రయాణ లాభము, వాహన సౌఖ్యము, తీర్థయాత్ర సేవన, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెర్ల వారికి లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, రైతన్నలకి పూలు పలుకురాలు పండించే లాభాలు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, సినిమా రంగంలో వ్యాపార లాభం, అలాగే కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి పొందుకునే అవకాశాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చును. అనుకున్న చోటు ఉద్యోగంలో బదిలీలు కూడా ఉన్నాయి. విద్యార్థికి బాగా కలిసి వచ్చేటువంటి విద్యాభివృద్ధి, విదేశాలను స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగే వీసా సౌలభ్యాన్ని కూడా పొందుకునే శుభయోగం, ధన కనక వస్తు వాహన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమస్యపోయేటువంటి అదృష్ట యోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభాలు, వ్యాపారపరంగా అభివృద్ధి,
విద్యాపరంగా లాభాలు, విదేశాలకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. వీరికి 6 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి వాక్చాతుర్యం బాగా ఉంది, దాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిది. 10 మందిలో గౌరవాన్ని పొందుకోబోతున్నారు. విద్యార్థి లాభాలు, కుటుంబ పరంగా మంచి ప్రయోజనాన్ని పొందుకోబోతున్నారు. శుభకార్యాచరణ, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధుమిత్రుల సమాగమం, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, ఆనందమయ శుభజీవనం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అదృష్ట యోగాలు. ఈవెంట్ చేసేవారికి మంచి ఈవెంట్స్, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలు కూడా లాభదాయకమైన స్థితి. బంధుమిత్రులతో సమాగం, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఉద్యోగ లాభం, విద్యాలాభం, పోటీ పరీక్షల విజయం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫిల్ లాంటి పరీక్షల విజయాన్ని సాధించడం, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, అలాగే సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి మహిళల లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభదాయకమైన ఆనంద యోగాలు. విద్యా ఉద్యోగ వ్యాపార, విదేశీయాన, కుటుంబ సౌఖ్యాన్ని, సంతాన యోగాన్ని పొందుకునే అదృష్టం యోగం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. రైతులకి మంచి లాభాలు, తప్పకుండా మీరు కొత్త నాట్లు వేయవచ్చును, తప్పకుండా మీకు మంచి విత్తనాలు ప్రభుత్వం నుంచి సహకారం అందడం, ఇవన్నీ కూడా మీకు చాలా బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి పట్టుదల, కార్యజయం, ఆనందయోగం, శత్రునాశనం, మిత్రలాభం, ధనయోగం, ఐశ్వర్యం, వాహన సౌఖ్యాన్ని పొందుకోవడం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి రావడం, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి తప్పక శుభవార్త అవకాశాలు, సత్సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, కోర్టు వివాదాల సమస్యపోవడం, విదేశాల్లో స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రశాంతమైన సుఖజీవనం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, మాతాపితృల వల్ల అనుకూలత, పిల్లల వల్ల శుభవార్త వినడం, స్వదేశంలో విదేశాల్లో మంచి అనుకూలవంతమైన శుభస్థితి. అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి ధనయోగం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్ల వారికి లాభాలు, రైతన్నలకి పూలు, పలుకుల పండించే అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకి అభివృద్ధి, వస్తు వాహన, విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభం, విదేశాల్లో కూడా సుస్థిరమైనటువంటి స్థానం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభం, ఆనందయోగం. ఈరోజు చాలా మంచి శుభమైనటువంటి యోగంగా చెప్పవచ్చు. 9 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి కాస్త ఫలితాలు చాలా ఇబ్బందికరంగా కనబడుతున్నాయి. మౌనము, పడకూడని పదార్థాలు తినకపోవడము, ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించడం, అనవసరమైనటువంటి వివాదాల్లోకి వెళ్ళకపోవడం, అతి ఆలోచనలు నష్టాన్ని కలిగించడం, దుర్వార్త శ్రవణం, ఇవన్నీ కూడా ఎక్కువ కనబడుతున్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల తీవ్ర నష్టాన్ని పొందుకోబోతున్నారు. తస్మాత్ జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయాలి. కళాకారుల క్రీడాకులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో నష్టం, ఈవెంట్ చేసే వారికి నష్టం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారంలో కష్టకాలం, విదేశాల నుంచి స్వదేశానికి బలవంతంగా రావాల్సిన అవసరం కనబడుతోంది. జన్మజాతకం ఒకసారి చూపించుకోవడం మంచిది. జన్మజాతకంలో దశాంతర్దశల పరిహారాలు చేసుకోవడం మీకు ఉత్తమంగా చెప్పబడుతుంది. ఈవెంట్ చేసే వరకు నష్టపోయే అవకాశాలు, కళాకారుల క్రీడాకుల మోసం, రాజకీయ రంగంలో ఇబ్బంది, సినిమా రంగంలో నష్టాలు. షేర్ మార్కెట్లో ఏమాత్రం వాళ్ళ జాగ్రత్త, ఎవరికి కూడా ధనాన్ని అప్పుగా ఇవ్వకండి, పూచికత్తుగా సంతకాలు చేయకూడదు. తల్లిదండ్రుల మాట వినకపోతే మీరు చాలా ప్రమాదాలు పెడతారు, పెడదారి పట్టే అవకాశం, జుగుప్సాగిన వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. లేనిపోయిన ఆటంకాలు, ప్రేమ కలాపాలు, నష్టాలు, మరకలతో చేసే మీ ప్రయాణాలు, స్నేహితాలు మీకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. ఇందులో సందేహం లేదు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాలు, కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. డ్రైవర్లు జాగ్రత్తగా ఉండే ప్రయత్నించండి. మద్యపాన సేవన చేసి వాహనం నడపకండి, ప్రమాదాలు పడతారు. సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా మీకు తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. కుటుంబపరమైన చికాకులు, ఆస్తి నష్టాలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం, వంటింట్లో కూడా ఏమైనా విద్యుత్ వాహికల వల్ల ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి.
వ్యాపార స్థలంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కార్మిక సోదరులు చాలా జాగ్రత్తగా ఉండండి. కర్షకులు కూడా ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పంట నష్టాన్ని పొందుకుంటారు. పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపారంలో నష్టాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా నష్టకరంగా కనబడుతుంది. జాగ్రత్తగా ఉండండి. లేనిపోయిన ఆటంకాలు, చికాకులు, నోరు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. షేర్ మార్కెట్లో ఏమాత్రం పెట్టుబడి పెట్టకూడదు. నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు ఉదయం మీకు 8:26 నుంచి 9:47 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయంలో తప్పకుండా మీరు భగవద్గీత పారాయణం, ఎవరికైనా కందులు, తెల్లని వస్త్రాన్ని దానంగా ఇచ్చుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగే రామనామస్మరణ మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. అలాగే వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి అదృష్ట యోగమే ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, బంధు, మిత్ర సమాగమం, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమసిపోవడం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, సువర్ణ, వజ్ర ఆభరణ ప్రాప్తి, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, కుటుంబ సౌఖ్యం, అలాగే సోదరుల మధ్య అనుకూలత, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, పెద్దల అంగీకారంతో ప్రేయసిప్రీలు ఒకటవచ్చు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, ఈవెంట్ చేసే వారికి అనుకూలవంతమైన శుభయోగాలు, వ్యాపార పరంగా కూడా అభివృద్ధి, విద్యార్థుల లాభాలు, విదేశాలు కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి చాలా మంచి శుభకరం, ఆనందకరమైన జీవనం. ఈరోజు చాలా అదృష్టవంతమైన దినంగా చెప్పవచ్చు. మీకు అనుకున్నది సాధిస్తారు. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ధనయోగం, వృత్తి, ఉద్యోగాల లాభం, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈరోజు ఉద్యోగ శుభవార్త వినేటువంటి అవకాశాలు ఉన్నాయి. విదేశీ ప్రయాణం కూడా ఉంటుంది. కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం లాభాలు, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి అనుకూలత, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీ వల్ల కూడా ధనయోగం ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు, విద్యా సంపూర్ణత, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. రోగనాశనం, రుణ విమోచనం, శత్రునాశనాన్ని, మిత్ర లాభాన్ని పొందుకోవచ్చు. ఆస్తి పంపకాల లాభాలు ఉన్నాయి. ధైర్యవంత నిర్ణయాలు తీసుకుంటారు. మీరు అనుకున్నది అదృష్టవంతంగా దాన్ని ఖచ్చితంగా మీరు సాధించగలిగేటువంటి అదృష్ట యోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల కూడా ధనయోగం బాగా ఉంటుంది. ఈ రోజు మీకు చాలా ఆహ్లాదకరమైన ఆనంద యోగంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి చంద్రుడు భాగ్యస్థితి, ద్వితీయ స్థానంలో 4 గ్రహాలు ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం, మంచి వ్యక్తులతో పరిచయం, మంచి మాట తీరు, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, ప్రశాంతమైన జీవనం, ఆరోగ్య లాభం, శుభవార్త శ్రవణం, వివాహ యోగం, సంతాన యోగం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి అభివృద్ధి, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారులకు, క్రీడాకులకు లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, అనుకున్నటువంటి కార్యసిద్ధి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకంగా ఉండబోతోంది. ప్రశాంతమైన జీవనం, ధైర్యము, సాహసము, అనుకున్న పనులు పూర్తి చేసుకోవడం, పాత మిత్రులను కలుసుకోవడం, ఆనందమయ జీవనం, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఈవెంట్ చేసే వారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం, తప్పక ఉద్యోగ ప్రాప్తి పొందుకుంటారు. మంచి అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకుంటారు. కుటుంబ పరంగా అభివృద్ధి కూడా బలం కనబడుతుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు పొందుకోవచ్చు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంది. వీరికి
1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. పనికిరాని విషయాలను తలకెత్తుకోవడం, అనవసరమైనటువంటి ఆవేశం ఇబ్బంది కలిగించడం, అయిన వారిని కాదనుకోవడం, కాని వారిని నెత్తిన పెట్టుకోవడం, లేనిపోని ఇబ్బందులు, చికాకులు, మానసికమైన వేదన, తొందరపాటు నిర్ణయాలు, అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు, ప్రతి విషయంలో కూడా ఏదో తెలియనటువంటి మానసిక వేదన, చికాకు, విద్యాపరమైనటువంటి నష్టాలు, ఉద్యోగపరంగా కష్టాలు, కళాకారుల క్రీడాకులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఏదైనా సరే మిమ్మల్ని రాజకీయపరంగా మిమ్మల్ని కింది దింపడానికి ప్రయత్నం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. మాట తీరు జాగ్రత్తగా ఉంటే చాలు. మౌనం ఎక్కువగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా దూకుడు స్వభావాన్ని వదిలేయండి. విద్యార్థులు పూర్తి స్థాయి విద్యా దృష్టి పెడితేనే మీకు మంచిది, లేదా నష్టమే. సమయపాలన వల్ల మీకు లాభాలు ఉంటాయి లేదా నష్టాలు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ వైపు వెళ్ళకూడదు, కష్టాలు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. లాటరీల వల్ల తీవ్ర నష్టాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవద్దు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేనిపోని అవాకులు, చికాకులు, కుటుంబపై చికాకు, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వాదనలు ఇబ్బంది కలిగించడం, ఇలాంటివన్నీ కనబడుతున్నాయి. తొందరపాటు నిర్ణయాలు మీకు నష్టాన్ని కలిగించే అవకాశం. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈవెంట్ చేసేవారికి కూడా నష్టాలు, విద్యార్థులకు నష్టం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగం నష్టం, విదేశాల నుంచి బలవంతంగా స్వదేశానికి పంపించే ప్రయత్నం కనబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహిణి మార్జంటకి నష్టం, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడం, మీ వాహనాన్ని దొంగిలించబడడం, వాహనం వల్ల ప్రమాదం, లేనిపోని చికాకులు, అనవసరమైనటువంటి వివాదాలు, ఇదంతా మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. భగవద్గీత పారాయణం 6 నుంచి 13 అధ్యాయాలు చదవండి. అలాగే ఎవరికైనా కందులు, నల్ల నువ్వులు దానంగా ఇచ్చుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. వీరికి ఉదయం 7:31 నుంచి 8:24 వరకు, తిరిగి 9:09 నుంచి 10:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి పర్వాలేదు, చాలా మంచి అదృష్టయోగం. పర్వాలేదు కాదు, చాలా బాగుంది. ఎందుకంటే సప్తమంలో శుభయోగారకుడు. మరి వ్యయంలో చాలా గ్రహాలు ఉన్నాయి కదా స్వామి అంటే, సప్తమ గ్రహాధిపతి యొక్క శుభయోగం వ్యయంలో ఉన్నప్పటికీ కూడా కొన్ని గ్రహాలన్నీ కూడా మిత్రస్థానంలో ఉండడం వల్ల మీకు మంచి ప్రయోజనం. ఖర్చు ఉంటుంది బాగా, కానీ సద్వినియోగం అయ్యే అవకాశం ఉంటుంది. ఏదైనా ఇల్లు కోసం అప్పు చేసి అడ్వాన్స్ కడతారు, ఓ 10 లక్షలు అప్పు చేస్తారు. ఖర్చే కదండి, కరెక్టే. కానీ ఆ ఖర్చు మీకు ఇల్లు కోసమో, స్థలము కోసమో, పొలము కోసమో అడ్వాన్స్గా ఇవ్వడానికి కలిసి వస్తారు. కానీ తీవ్రంగా ఖర్చు ఇవ్వాలి. ఈ అడ్వాన్స్ ఇవ్వడానికి వీడి దగ్గర 200, 2 లక్షలు, 3 లక్షలు అలా అన్నీ వసూలు చేసుకొని ఇచ్చే అవకాశం. ఇవి వసూలు చేసుకోవడానికే తల ప్రాణం తోకొస్తుంది. కాబట్టి శ్రమ ఎక్కువగా ఉంటుంది. కానీ చేయబోయే పని భవిష్యత్తుకి మంచి ఉపయోగపడే పని. అందువల్ల ఈరోజు బాగుంది. ఉద్యోగంలో అనుకూలత ఉంది, శ్రమ ఉంటుంది. ఇతరుల పని కూడా మీరు చేయాల్సి ఉంటుంది. కానీ ఇతరులు చేసినటువంటి పని వల్ల మీ పై అధికారి యొక్క దృష్టి మీ మీద ఉంటుంది. అరే, ఇంత కష్టపడుతున్నటువంటి ఒక ప్లస్ పాయింట్ మీ మీద ఉంటుంది. ప్రమోషన్లో మీ యొక్క పేరు ముందు వరుసలో ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి ప్రయోజనాలు ఉన్నాయి. కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల కూడా ధనయోగం ఉంటుంది. వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి రావడం, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు వారికి లాభం, రైతన్నలకి అనుకూలవంతమైనటువంటి క్షేమయోగం, అద్భుతమైనటువంటి పంట పండే అవకాశాలు ఉన్నాయి. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, ఇచ్చిన ధనం తిరిగి వచ్చే అవకాశం, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుకుంటారు, ఉద్యోగ లాభం, విదేశాలు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా అభివృద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం, మంచి ఐశ్వర్యము, ఆనందకరమైన శుభ సుఖ జీవనాన్ని పొందుకోవడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్ గృహిణి మజంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి చాలా మంచి శుభ ప్రయోజనాలు. విదేశాల్లో, స్వదేశంలో వ్యాపారపరంగా, విద్యాపరంగా, వృత్తిపరంగా శుభయోగం కనబడుతోంది. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారికి కూడా అదృష్ట యోగమే. ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకోవడం, మొండిగా ముందుకు దూసుకెళ్ళడం. కాబట్టి తప్పకుండా మీరు అనుకున్నది విజయాన్ని సొంతం చేసుకుంటారు. ప్రారంభంలో కొంత ఆటంకాలున్నా
మీ మాట తీరు, వ్యవహార శైలి, ఇతరులను మీరు ఆదరించిన గుణం, మీరు చేసినటువంటి పుణ్యకార్య ఆచరణ మీకు అదృష్ట యుగాన్ని, ఆనంద యుగాన్ని, శుభ సంతాన వార్తను వినే అవకాశాలు ఉన్నాయి. గృహయోగం, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందకరమైన శుభజీవనం. విద్య, ఉద్యోగ, వ్యాపారాదుల్లో లాభాలు. కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. అలాగే రాజకీయ రంగంలో కూడా మంచి లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటిల వల్ల ధనయోగం. రైతన్నలకి, పూలు పరుగులు పండించే వారికి, సోషల్ మీడియా సాట్ జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజాదర వ్యాపారం డోరు, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల వారికి మంచి లాభాలు. అదృష్టాల ఆనంద యోగం, ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి, వివాహ యోగం. కళాకారులకి ముఖ్యంగా మంచి పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశాలు. వివాదాలను తొలిపోవడం, కోర్టు వివాదాలు అనుకూలంగా మారడం, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకోవడం, శుభకర సంతాన యోగం. ఉద్యోగ వ్యాపారాలు లాభాలు పొందుకోవడం, విద్యాభివృద్ధి పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు బలంగా ఉండడం, రుణ విమోచనం, రోగనాశనం, సంతాన యోగం బలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన కూడా అనుకూలంగా ఉంటుంది. మంచి వ్యవహార లాభాలు పొందుకోబోతున్నారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభాలు పొందుకుని అదృష్టయోగం. ఈరోజు మీకు చాలా మంచి శుభదినంగా చెప్పవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ కూడా మంచి లాభాలు ఉన్నాయి. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.